డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఏనుగుల బారి నుంచి మనుషుల్ని పంటల్ని కాపాడేందుకు సరికొత్త ఆలోచన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏనుగుల వల్ల పంటల ధ్వంసంపై అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం జనావాసాలోకి రావడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఏనుగుల అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కుంకి ఏనుగులతో ఏనుగుల మందను ఒడిశా అడవుల్లోకి తరలించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడులపై అటవీ శాఖ ఫోకస్ పెట్టింది. సాధ్యాలపై అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. కురుపా మండలం జరడలో 10 ఏనుగుల గుంపు దాడులు జరిగాయి. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఏనుగుల గుంపు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఏనుగుల బారి నుంచి మనుషుల్ని, పంటల్ని కాపాడేందుకు సరికొత్త ఆలోచన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? అటవీ శాఖ సాధ్యాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళంతా కూడా మాటలు ప్రస్తుతం దీనికి సంబంధించి సాధ్యాలపై కూడా టీమ్గా వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కుంకి ఏనుగుల సాయంతో వాటిని ఒరిస్సాలోని అడవుల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎక్కడి వరకు వచ్చింది? చందు, మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా హర్షధ్వానాలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి, అంటే 15 నుంచి ఇప్పుడు వరకు కూడా 15 సంవత్సరాల నుంచి నేటి వరకు చూసుకునేటప్పటికీ కూడా ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అటు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఏనుగుల యొక్క దాడి, దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మన గతంలో ఏదైతే జరిగిన విషయాలను పరిశీలించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది మీద కూడా ఒకసారి చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికి గత 10 సంవత్సరాలు ఇప్పుడు వరకు 15 మంది వరకు కూడా మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీతంపేట, బామిని, మిలియాపుట్టి వంటి ప్రాంతాల్లో ఏనుగులు సంచారం చేసేటప్పుడు అక్కడున్న అటవీ శాఖ అధికారులు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా, అంటే ఇది కూడా ఒడిశా బోర్డర్నే వస్తుంది, కానీ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అటు ఒడిశాలోకి తరిమి కొట్టేటప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఏనుగులు వచ్చి సీతంపేట, బామిని, పాలకొండ, వీరగొట్టం వంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా రైతుల యొక్క పంట నష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడున్న చాలామంది కూడా వాళ్ళని తరిమే క్రమంలోనే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ విజయనగరం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినంత కురుపాము, పార్వతీపురం, సాలూరు వంటి ప్రాంతాల్లో కూడా ఏనుగులు వరుసగా దాడి చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా చెరుకు పంట ఎక్కడైతే ఉంటుందో అటువంటి పరిస్థితిలో కానీ, లేకపోతే వరి పంట వేసే పరిస్థితిలో కానీ, వేసవి కాలంలో ప్రత్యేకించి వేసవి కాలంలో ఏదైతే వాళ్ళు అడవుల్లో ఉంటాయో అడవుల్లో ఉండేటప్పుడు ఆ వేసవి తాపాన్ని తట్టుకోలేక అవన్నీ కూడా మళ్ళీ బయటికి వచ్చి
నీటి కోసమని వచ్చే క్రమంలో ఎవరైనా సరే మనుషులు ఉంటే దానికి దాడి చేసి వాళ్ళపై అంటే ఉద్దేశపూర్వకంగా వాటికి లేకపోయినప్పటికీ కూడా తమకు హాని కలిగిస్తాయనే ఉద్దేశంతోనే దాడి చేసిన తర్వాత చనిపోయిన మనుషుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపుగా 15 మంది వరకు ఇప్పటి వరకు మృత్యువాత పడినట్లు అటవీశాఖ అధికారులు అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. అయితే దీనికి సంబంధించినంత వరకు గతంలో 2 సార్లు అప్పుడు ఏదైతే 2014కు సంబంధించినంత వరకు చంద్ర ప్రభుత్వంలో కావచ్చు, దాని తర్వాత కూడా వాటిని ఒడిశా పంపించే ప్రయత్నం చేశారు. కానీ కరెక్ట్ అయిన రూట్లో పంపించలేదు కనుక మళ్ళీ తిరిగి ఏదైతే, ఎందుకంటే ఏనుగుకు సంబంధించినంత వరకు చాలా వరకు చూసుకుంటే అది జ్ఞాపక శక్తి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒకవేళ ఏదైతే రూట్లో వెళ్తుందో అదే రూట్ని కనిపెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక దానికి సంబంధించినంత వరకు మళ్ళీ ఒడిశాకు పంపించే ప్రయత్నం 2 సార్లు చేశారు. కానీ అది సక్రమమైన మార్గంలో చేయలేదు కనుక అవైతే వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే టెస్ట్ వేసడం జరిగింది. రీసెంట్గా చూసుకునేటప్పటికి విజయనగరం జిల్లాలోనే మొత్తం 4 ఏనుగులు చనిపోవడం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ అప్పుడు స్పందించడం జరిగింది. అసలు ఒక ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఏనుగుల యొక్క గుంపును కానీ లేకపోతే ఏనుగులు ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి, అసలు ఎందుకు పడుతుందనే మీద కూడా ఆ రోజు ట్వీట్ చేయడం జరిగింది. దాని తర్వాత అటవీ సంపదకు సంబంధించి, ఎందుకంటే భారతదేశం అనగానే సహజసిద్ధమైన అడవులు ఉంటాయి, అదేవిధంగా సహజసిద్ధమైన మనుషులు, అదేవిధంగా సహజసిద్ధంగా ఒక సంస్కృతి సాంప్రదాయాలు, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టమైన అవగాహన, ఆలోచన ఉంది కనుక ఆయన అయితే దీని మీద అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ఆ ఏనుగులు ఏ విధంగా అదుపు చేయాలి, ఎందుకంటే మనుషుల ప్రాణాలు ఒకవైపు పోతున్నాయి, అదేవిధంగా ఏనుగుల ప్రాణాలు కూడా ఇంకొక వైపు వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక ఏ విధంగా వీటిని నిర్మూలన చేయగలుగుతామో, ఈ సమస్యను ఎక్కడి వరకు చెక్ పట్టగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా అయినాక ఒక అధ్యయనం చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కేవలం అటవీశాఖ అధికారులు, పర్యావరణవేత్తలు, అదేవిధంగా ఎవరైతే ఏనుగులను కంట్రోల్ చేస్తారో వాళ్ళని కూడా, అంటే వీటి అందరికీ వినవు, ఎందుకంటే దానికి సంబంధించి గజరాజులకు సంబంధించినంత వరకు కొంతమంది మాటలు మాత్రమే వినగలిగితే మిగతా వాళ్ళని వినలేవు కనుక అటువంటి వాటితో పాటుగా ఏ విధంగా దీన్ని బయటకు పంపించగలము అనే దాని మీద ఒక ఆలోచన చేయడం జరిగింది. దానికి సంబంధించి కుంకి ఏనుగులు, అంటే ఏదైతే ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నాయో ఆ ఏనుగులను కానీ తీసుకురాగలిగితే వాటి సహాయంతో వీటిని మళ్ళీ బోర్డర్ దాటించి అక్కడే వాటిని అయితే కేంద్రీకృతం చేయగలం, వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచగలము ఈ ఏనుగుల్ని. దానివల్ల గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులు సురక్షితంగా ఉంటారు, అదేవిధంగా గిరిజనులు సురక్షితంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాణాల భయం ఏమైతే ఉండదు అంటూ కూడా, అదేవిధంగా ఎప్పుడైతే ఏనుగులు లోపలికి వస్తున్న తర్వాత వాళ్ళు ఎలక్ట్రికల్ వైర్లు పెట్టడం కావచ్చు, లేకపోతే వాటిని గ్రామాల నుంచి, అంటే ప్రజలు గ్రామాల నుంచి, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి కనుక వాటిని తరిమే ప్రయత్నంలో కూడా చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది కనుక అటువంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు కూడా చూసుకునేటప్పటికీ ఏనుగులు ప్రాణాలు పోవటం కానీ లేకపోతే మనుషులు ప్రాణాలు పోవడం జరుగుతుంది కనుక దానికి ఒక అడ్డుకట్ట వేయాలి. ఈ ఏనుగుల్ని అదేవిధంగా ఏ విధంగా సేఫ్ జోన్లో ఉంచగలము అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు కుంకి ఏనుగులను తీసుకొచ్చిన తర్వాత వాటిని స్నేహం చేసుకొని వాటిని ఒడిశా బోర్డర్ కానీ, లేకపోతే ఎందుకంటే అక్కడ ఒడిశా బోర్డర్లో కూడా అంత ఈజీగా వదిలేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఒక ఏనుగు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే వెళ్ళే ప్రదేశం కానీ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏనుగులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అవేమీ కూడా ప్రమాదాలకు గురవ్వకుండా ఉండేందుకు సురక్షితమైన ఒక ప్లేస్ని తీసుకోవాలి. ఒడిశా ప్రభుత్వం కూడా మాట్లాడాలంటే కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఈరోజు ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా మంది మృత్యువాత పడ్డారు. బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా చూస్తున్నారు దీని పట్ల? చందు, అదే ఇప్పుడు మన డిస్కషన్లో కూడా జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే గతంలో మృత్యువాత పడేటప్పుడు వెళ్ళి చూడటం, పరామర్శించడం, ఒక ఏదో ఇచ్చాం కదా ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామంటూ వచ్చారు తప్పితే దానికి ఒక మూల కారణం, దానికైతే ముగింపు అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు. కేవలం ప్రజలు ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే రాజకీయ పార్టీలకు లేకపోతే రంగులు పులుపుకోవడం, వాళ్ళకు సహాయం చేయడం, అంతవరకు మాత్రమే జరిగింది. అదేవిధంగా
గత 6 నెలల నుంచి చూసుకునేటప్పటికి గతంలో ఏనుగులు ఎక్కడైతే శ్రీకాకుళంలో 2 ఏనుగులు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు ఒకేసారి ఒక గున్న ఏనుగు, అదేవిధంగా 3 పెద్ద ఏనుగులు, 4 ఏనుగులు కూడా మృతి చెందడం జరిగింది. దీన్నో కలత చెందిన తర్వాత పవన్ కళ్యాణ్ నేను చూసిన తర్వాత ఎక్కడైనా సరే చెక్ పెట్టాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక చెక్ పెట్టి ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తేనే అవకాశం కలుగుతుంది. లేకపోతే సహజంగా ఏర్పడిన ఏదైతే గజరాజులు ఉన్నాయి వీటిలో అంతరించే ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే పులుల సంఖ్య తగ్గిపోయింది, అదేవిధంగా మూగజీవాల సంఖ్య తగ్గిపోతుంది, అదేవిధంగా గజరాజుల సంఖ్య కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కడైనా ఉంటుందని ఆవేదన చెందారు. దానికి సంబంధించినంత వరకే పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం తీర్చిదిద్దుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ ఏనుగులను అయితే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలంటే ఈ విధమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న దాంట్లోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక నిర్ణయం తీసుకున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.